రాష్ట్ర వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో 175 ఎమ్మెల్యే అభ్యర్థులు 25 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. వెంకటగిరి పట్టణంలో ఆదివారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విస్తృతంగా సర్వమత ప్రార్థనలు, దేవాలయాలు, వెంకటగిరి శ్రీ గ్రామశక్తి పోరేరమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటగిరి క్రిస్టియన్ చర్చిలో ఫాదర్ ప్రత్యేక ప్రార్థనలు, జాబియా మసీదులో మత పెద్దలు ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో ఒకే విడతగా అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. ఆయన గెలుపు గుర్రాలకు టికెట్లు ప్రాధాన్యత కల్పించారు. ఈ ప్రాంతాన్ని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజ్యలక్ష్మి వారు ఎంతో అభివృద్ధి చేశారు. వెంకటగిరి సమన్వయకర్తగా ఏడాది ముందు బాధ్యతలు స్వీకరించి మున్సిపాలిటీలో 8 కోట్లు జీజీఎంపీ నిధులతో అభివృద్ధిలో నడిపించారు. వసతులు కల్పించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు తలెత్తలేదు, అభ్యంతరాలు తలెత్తలేదు. వడపోసి ఎన్నుకున్న అభ్యర్థులకి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో హర్షం వెలుగుచ్చారు. దానిలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం 1 సంవత్సరం కాలంగా సమన్వయకర్తగా ఉంటూ నా వరకు అందరినీ కలుపుకుపోయారని అనుకుంటుండా. టికెట్ పరంగా ఆశలు ఎవరికైనా ఉండొచ్చు, కానీ తుది నిర్ణయం అధినేత జగన్మోహన్ రెడ్డి గారిది. లిస్టు రూపంలో నిన్న నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న సాయంత్రం వచ్చి టౌన్ ప్రజలతో, మండలం నుంచి వచ్చిన నాయకులతో సంబరాలు జరుపుకున్నాం. ఈరోజు నాకు ఇష్టమైన అనాథాశ్రమంకు పోవటం, తర్వాత పోలేరమ్మ ఆశీస్సులు తీసుకోవటం, చర్చికి పోయి పెద్దలు బ్లెస్సింగ్స్, ఇక్కడ మసీదులో ఈరోజు రంజాన్ మాసం కూడా అందరూ ఉపవాసం